పరలోకమందున మా తండ్రి భూమి ఆకాశాలను సృష్టించిన దేవా, జీవము కలిగిన దేవుడా, మృతులను సహితం జీవింపచేసే దేవుడా, నీకు వందనాలు ప్రభువా. దేవానైనా ఈ సూసైడ్ స్పాట్ ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఎందరో ప్రభువా ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుని నీ రాజ్యమునకు చేరలేక నరక పాత్రులై ఉండగా ప్రభువా, దేవా నీ నామమును ప్రార్థన చేయుచున్నాను ప్రభువా. ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి వారందరినీ ఆపగలుగుటకు, వారిని ఓదార్చగలుగుటకు, నీ సత్య సువార్త వారికి ప్రకటించగలుగుటకు నీ కృపను అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఏంటిలో ఎంత భయంకరంగా ఉంది. ఎందరో ఇక్కడ పడిపోయి తమ ప్రాణాలు తీసేసుకున్నారు కదా. ఎందరో దేవుని రాజ్యాన్ని చేరలేక నరకానికి వెళ్ళిపోయారు. అయ్యో బాబోయ్, ఇంత భయంకరమైన ప్రదేశంలో ఎన్ని ఆత్మలు సాతాను ఉచ్చుల్లో చిక్కుకుని దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రేమను పొందలేక చాలాసార్లు ప్రయత్నించాను శాంతి. మా ఇంట్లో అసలు మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు సార్. చాలా ప్రయత్నించాను కానీ మన పెళ్లికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అందుకనే శాంతి, ఎలాగా కలిసి బ్రతకలేను మనకు, కలిసి చనిపోతాను. నీకు ఇష్టమేనా? ఒక్క నిమిషం ఆగి. ఎవరండి? ఒక నిమిషం ఒక్క నిమిషం ఆగి. ఒక్క నిమిషం ఆగి. ఒక్క నిమిషం ఆగి. ఒక్క నిమిషం. కలిసి బతకనివ్వడం లేదు, కనీసం కలిసి చనిపోనివ్వండి ప్లీజ్. ఎవరు బ్రతికినట్లేదమ్మా? ఎందుకని ఒప్పుకోవట్లేదు మీ ఇంట్లో వాళ్ళు? ఒప్పుకోవట్లేదు సార్. దయచేసి మా ఇంట్లో అయినా మా మాట అయినా, మీరైనా మా మాట అయినా మనం వదిలిపెట్టండి సార్. ఒక్క నిమిషం నేను చెప్పే మాట మీరు వినండి దయచేసి. ఒక్క నిమిషం మిమ్మల్ని బతిలాడుతున్నాను. ఒక్క నిమిషం నేను చెప్పే మాట ఒక్క నిమిషం బాబు. ఒక్కసారి రా చెల్లి, ఒక్కసారి రామా. నేను చెప్పే మాట వినమ్మా. మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు? ఎవరో ఒప్పుకోనంత మాత్రాన మీ ప్రాణం త్యాగం చేసేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? లేదు సార్, మా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆత్మహత్య చేశాను నాకు. నేను బ్రతకకూడదు, నేను బ్రతకకూడదు, నేను బ్రతకకూడదు. అయ్యా చెప్పండి, ఏంటి మీ బాధ ఏంటి? ఎందుకు మీరు చచ్చిపోదాం అనుకుంటున్నారు? నా బాధ నీకు తెలియదయ్యా. అలా కాదు పెద్దయినా, ఒక్క మాట. మీకు అంత చనిపోవాల్సినంత బాధే వచ్చింది ఇంత వయసు. నీకు తెలియదు బాబు నా బాధ. పెద్దయినా చెప్పండి మీ బాధ ఏంటి చెప్పండి పెద్దయినా. నేను రెక్కలు ముక్కలు చేసుకొని నా బిడ్డలను ముగ్గురు కొడుకుల్ని చాలా ఎక్కువగా మంచి చదువులు చదివించానయ్యా. ఒకడు బ్యాంక్ ఆఫీసర్ అయ్యాడు, మరొకడు డాక్టర్ అయ్యాడు, మరొకడు ఇంజనీర్ అయ్యాడయ్యా. మరి ఇంకే పెద్దయినా? ముగ్గురు కూడా వారి ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసుకున్నారు. చక్కగా వారు హాయిగా ఉంటున్నారు. నేను నా భార్య ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఇంట్లో ఉంటుండగా ఒక్కసారి కూడా వచ్చి వారు చూడటం లేదు కాదా. కానీ కనీసం కొంత డబ్బైనా వారు పంపించట్లేదయ్యా. మేము ఎలా జీవించాలి చెప్పండి? అయ్యో, ఇది తట్టుకోలేక నా భార్య చెప్పాలైంది. చచ్చిపోవడానికి చాలా బాధ అండి. రోజు నా భర్తగా నేను బాధలు పడలేకపోతున్నానండి. ఏమా ఏం జరిగింది? రోజు తాగించి కొడతాను, హింసిస్తానండి. నేను ఆ హింసలు భరించలేకపోతున్నాను. నాకు చనిపోవడం తప్ప వేరే మార్గం లేదండి. నేను చనిపోతాను. నాకు ప్రేమ లేదండి. నా భర్త ద్వారా నేను ప్రేమ పొందలేకపోతున్నాను. దయచేసి నేను చనిపోతానండి. నాకు చావేస్తానని చనిపోతానండి. నేను చెప్పు. ఒక్క నిమిషం ఆగమ్మా. నేను చనిపోతాను. నిమిషం నేను ఒకసారి అట్లే ఉండి. బాబు బాబు వదిలేయండి సార్, నా ప్రాబ్లమ్స్ మీకు ఏం తెలుసండి? నాకు తెలియదు కానీ ఒక్క నిమిషం నేను చెప్పింది విను బాబు. నేను చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశానండి. నేను ఇంటర్వ్యూస్ అన్ని ఫెయిల్ అయ్యాను. లాస్ట్ ఇంటర్వ్యూ అండి, ఇదే నా లాస్ట్ ఇంటర్వ్యూ. అది కూడా పోయాను సార్. ఇంటర్వ్యూ ఫెయిల్ అయినంత మాత్రాన్ని ఆత్మహత్య చేసేసుకుంటావా? లేదు సార్, నేను బతకలేను సార్. వదిలేయండి సార్, చనిపోతాను సార్. బాబు నీకు చాలా జీవితం ఉంది నాయన. నువ్వు యువకుడు, ఒక్క నిమిషం ఆలోచించు. బతకలేను సార్.
ఏంటి మీరందరూ ఆత్మహత్యలు మాకు చావే శరణ్యం, మాకు చావే శరణ్యం. ఆత్మహత్య చనిపోవాలి, మేము చనిపోతేనే మా సమస్యకు పరిష్కారం. చనిపోవడం ఉంటే చావుకు పరిష్కారమా? ఈ లోకంలో చచ్చిపోదాం అనుకుంటే ఈ లోకంలో ఉండేది చచ్చిపోయే వాళ్ళే తప్ప బతుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. లోకంలో అందరికీ సమస్యలు ఉన్నాయి. అలాగని చనిపోతే రోజుకి పుట్టే వాళ్ళకంటే చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ అవుతారు. మీరందరూ చనిపోవడానికి ప్రేమే కదా కారణం. కొడుకులు చూడలేదని ఆయన చచ్చిపోతాడు, మీ ప్రేమ ఒప్పుకోవట్లేదని మీరు చచ్చిపోతారు, తన భర్త ప్రేమ కొరువైందని ఈవిడ చచ్చిపోతుంది, తన జీవితంలో ఏమీ సాధించలేకపోయినా ఇతరులు చచ్చిపోతాడు. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా పోతే ఇంకా లోకంలో మిగిలేదెవరు? ఎవరికి ఈ లోకంలో సమస్యలు లేదు. నాకు సమస్యలు లేవా? నేను 6 అడుగులు ఎత్తుంటే 8 అడుగులు ఎత్తు వరకు నాకు సమస్యలు ఉన్నాయి. అలాగే నేను చనిపోతున్నానా? ఆత్మహత్య చేసుకోవాల్సిన ఆలోచన నాకు లేదు. ఎందుకంటే మీకోసం, నా కోసం, మా అందరి కోసం, సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఒకడున్నాడు. ఆయనే యేసు ప్రభు, ఆయనే యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తు దేవుడై ఉండి ఈ భూలోకానికి వచ్చిన దేవుడు. నా తలంపుల వల్ల నేను చేసిన పాపానికి ఆ దేవుడు తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నా శరీరంతో నేను చేసిన పాపానికి 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. నా చేతులతో నేను చేసిన పాపానికి ఆయన 2 చేతుల్లో మేకులు పట్టుబట్టాయి. నా కాళ్ళతో పాపం చేద్దామని నేను నడిస్తే ఆయన కాళ్ళలో మేకులు పట్టుబట్టాయి. నా హృదయంతో నేను చేసిన పాపానికి ఆయన ప్రక్కలో బెల్లం పోటు, ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించి దేవుడు యేసు ప్రభు. ఆ యేసు క్రీస్తు పవిత్రమైన రక్తం వలన అపవిత్రమైన నా జీవితం పరిశుద్ధపరచబడింది. యేసు క్రీస్తు నేను చనిపోయిన తర్వాత నన్ను పరలోకం అంటే స్వర్గానికి తీసుకెళ్తాడని, ఆయన ప్రేమ నాకు పంచుతాడని నిరీక్షణ మీకుంది. మీరు కూడా యేసు వైపు చూడండి. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తీర్చి ప్రేమ పంచగలిగిన దేవుడు యేసు క్రీస్తు ఒక్కడే. ఆ యేసు ప్రభు దగ్గరికి రండి. తప్పకుండా ఒప్పుకుంటారమ్మా, తప్పకుండా ఉంటారు తమ్ముడు. అయ్యా, నా భార్య ఆసుపత్రిలో ఉంది. దేవుడు స్వస్థపరుస్తాడు పెద్ద ఆయన. నిజమా? నా పిల్లలు నన్ను ఆదరిస్తారయ్యా? తప్పకుండా ఆదరిస్తాడు పెద్ద ఆయన. నిజమేనా? తప్పకుండా ఆదరిస్తాడు. నా భర్త నేను సంతోషంగా ఉండగలవండి. సంతోషాన్ని నా ఇచ్చేవాడు దేవుడు. నా భర్త మారుతారా? మంచి వాళ్ళు అవుతారా? తప్పకుండా మంచివాడు అవుతాడు. నీ కుటుంబంలో ఆనందిస్తాడమ్మా దేవుడు. మీ మాటలు వింటుంటే మాకు నమ్మాలనిపిస్తుందండి. తమ్ముడు, దేవుడు ప్రేమ కలిగిన తమ్ముడు. ఈ లోకంలో బతకాలంటే జాబ్ అవసరం అండి. నా కుటుంబం నేను బతకాలంటే నాకు వస్తుందంటారా జాబ్? తమ్ముడు, లోకం విసర్జించిన దాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో చేస్తాడు తమ్ముడు. లోకం తోకగా చూస్తే దేవుడు తలని చేస్తాడు తమ్ముడు. ఉన్నత స్థలాల్లో నిలిపేవాడే యేసు క్రీస్తు దేవుడు తమ్ముడు. ఆ యేసు క్రీస్తు ప్రేమను పొందుకోండి. సంగమా, సత్యానికి సాక్షులు మీరందరూ. సత్య సువార్త ప్రకటించవలసిన మనం దేవుని ప్రేమను ప్రకటించకపోతే మన అనుదిన జీవితంలో ఇలాంటి ఆత్మహత్యలు ఎన్నో మనం చూస్తా ఉన్నాం. కుమారుల ప్రేమను పొందుకోలేని తండ్రి మరణాలు, ప్రేమను పొందుకోలేని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న యువకులు, భర్త సహాయం లేదని, భర్త ఆదరణ లేదని తన జీవితాన్ని పోగొట్టుకోవాలనుకున్న స్త్రీలు, అలాగే యువకులు ఉద్యోగం లేక లోకం ఆదరించట్లేదని ఆత్మహత్య చేసుకుందామన్న యువకుల ఆత్మహత్యలు మన దైనందిన జీవితంలో అనేకాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? యేసు క్రీస్తు చేత రక్షింపబడి ఆయన రక్తము చేత విలువ పెట్టి కొనబడిన మనం అందరం సువార్త ప్రకటించినట్లయితే వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటారా? అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయా? రోజు వస్తాం, వాక్యం వింటాం, ప్రార్థన చేసుకుంటాం, ఇంటికి వెళ్ళిపోతాం. బైబుల్ కాలేజీలో చదువుతాం, వేదాంత విద్య నేర్చుకుంటాం, ఇంటికెళ్ళి నోట్సులు రాసుకుని ఫెయిల్ చేసుకుంటా ఉంటాం. ఏంటంటే ఎబిలిటీ లేదంటాం, సామర్థ్యత లేదంటాం. నీ ఎబిలిటీ దేవునికి అక్కర్లేదు. దేవునికి కావాల్సింది అవైలబిలిటీ. పామరులైన యేసు ప్రభు శిష్యులు భూమిని తలకిందులు చేశారు. వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు. సువార్త ప్రకటించని వాడెవరైనా సరే వాడు క్రైస్తవుడే కాదు. నువ్వు సువార్త ప్రకటించినట్లయితే అనేక ఆత్మలు అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగబడి దేవుని రాజ్యంలోనికి చేరడానికి దేవుని కృపను పొందుకుంటాం.
లేనట్లయితే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం కూడా సిగ్గే. మార్కు సువార్త 16:17 సర్వ సృష్టికి వెళ్లి దేవుని సువార్తను ప్రకటించమన్నది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను శిరసా వహించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు, ఈ భూలోకంలో మనము సంతోషిస్తాం. అనేక ఆత్మలను రక్షించడానికి, దేవుని రాజ్యానికి చేర్చడానికి దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడతాం.